ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హబక్కూకు గ్రంథము పేజీ నెంబర్ 772 18వ వచనం ఒకసారి చదువుకుంటే, 3వ అధ్యాయం 18వ వచనము, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. ఎలాగంట, నేను యెహోవా యందు ఆనందించదను, నా దేవుని యందు నేను ఏం చేస్తాను, సంతోషించదును అంటూ ఉన్నాడు. అయితే మనం ఎప్పుడు ఆనందిస్తాం, ఎప్పుడు సంతోషిస్తాం మన జీవితంలో? చూడండి, ఎప్పుడైనా మనకు ఒక మేలు జరిగితే మనము సంతోషిస్తాము. అదే విధంగా చూడండి, ఆనందము సంతోషానికి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆనందము మనలో ఎప్పుడు వస్తుందంటే, మనకు కలిగినది ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు మనకు ఆనందం వస్తుంది. అదే విధంగా సంతోషం ఎప్పుడు వస్తుందంటే, మన దగ్గర లేనిది మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు, మనం పొందుకున్నప్పుడు మనలో ఏమొస్తుంది అంటే సంతోషం వస్తుంది. ఇక్కడ ఇక్కడ అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించదును అంటూ ఉన్నాడు. ఈయన ఎలాగ ఆనందిస్తాడంట చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అంజూరపు చెట్లు పూయకుంటుండలను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, చేనులోని పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును. హల్లెలూయా. చూడండి, ఈయనకి పొలం పండకపోయినా, గొర్రెలు సాలలో లేకపోయినా, పశువులు లేకపోయినా, అదే విధంగా ద్రాక్ష చెట్లు పూయకుంటున్నాను, అంజూరపు చెట్లు పూయకుంటున్నాను, అదే విధంగా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంటే తను భౌతికంగా ఏమి జరిగినా జరగకపోయినా ఆత్మీయంగా నేను దేవుణ్ణి ఆనందిస్తాను, దేవుణ్ణిలో ఆరాధిస్తాను, దేవునిలో నేను సంతోషిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగా చూడండి, మనకు అన్నీ ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తాం, మనకు అన్నీ ఉంటే దేవుని యందు ఆనందిస్తాం. మనకు అన్నీ ఉంటే ఒకవేళ చిన్న కష్టం వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాము, దేవునికి దూరం అయిపోతే ప్రార్థన చేయము, అదే విధముగా దేవుని సన్నిధానంలోకి వెళ్ళము, దేవునితో గడపము. కానీ ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, అంజూరపు చెట్లు పుయ్యకపోయినను. హల్లెలూయా. నువ్వు అనుకోవాలి, నాకు ఈరోజు భోజనం ఉన్ననో లేకపోయినను, నా దగ్గర డబ్బు ఉన్ననో లేకపోయినను, నా పొలంలో పంట పండినో లేకపోయినను, నాకు జాబ్ ఉన్ననో లేకపోయినను, నేను మాత్రము యెహోవా యందు ఆనందిస్తాను అనేది నీకు అలాంటి మనసు కలిగి ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటూ ఉన్నాడు, నా దేవుని యందు నేను సంతోషిస్తాను అంటూ ఉన్నాడు. అయితే నీ జీవితంలో దేవుని యందు నువ్వు ఆనందించి సంతోషిస్తే ఖచ్చితంగా దేవుడు ఆత్మ సంబంధముగా నిన్ను ఏం చేస్తాడు, ఫలింపజేస్తాడు. తర్వాత దేవునికి తెలుసు నీకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో. ఖచ్చితంగా భౌతికంగా కూడా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఫలింపజేస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి, ఇవన్నీ ఫలించకపోయినా నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని సన్నిధానంలో గడపాలి, దేవునితో నిత్యము నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. అయితే చూడండి, కొంతమంది వాళ్ళు అనుకుని జరగలేదనుకో, దేవునికి ప్రార్థన చేయడం మానేస్తారు, దేవుని వాక్యం చదవడం మానేస్తారు. చూడు, ఒకవేళ జాబ్ అనుకున్నారు, ఆ టయానికి రాలేదని అంటే ఏం చేస్తారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, నాకు రాలేదు అని చెప్పేసి. అయితే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, పొలంలో ఏమంటూ ఉన్నాడు చూడండి, చేలోనే పైరు పంటకు రాకపోయినా కూడా సరే, అంటే మంచి జరిగినా జరగకపోయినా, పంట పండినా పండకపోయినా, ఏది జరిగినా కూడా సరే నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటూ ఉన్నాడు. నువ్వు అలాంటి ఆశ కలిగి ఉండాలి. నా జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ఎవరికి లేని భాగ్యమును నేను పొందుకున్నానా అని ఆలోచించాలి. నువ్వు ఏ భాగ్యమో తెలుసా? రక్షణ భాగ్యం. హల్లెలూయా. నేను ఈరోజు ఈ భాగ్యమును నేను పొందుకోవటం వల్ల నరకము నుంచి నేను ప్రత్యేకించబడ్డాను, పాపము నుంచి నేను ప్రత్యేకించబడ్డాను. కాబట్టి నా దేవుని సన్నిధానంలో నేను ఆనందిస్తాను. ఏ పంట పండినా పండకపోయినా, ఏమి ఆదాయం వచ్చినా రాకపోయినా, నేను మాత్రము నా దేవుని ఆనందిస్తాను, నా దేవుని యందు ఆనందిస్తాను, నా దేవుని యందు నేను సంతోషిస్తానని చెప్పాలి. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింపజేయును. హల్లెలూయా. ఆయన యందు నువ్వు ఆనందిస్తే, ఆయన యందు నువ్వు సంతోషిస్తే, నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల జింక ఎలా పరిగెడుతుందో నీ జీవితంలో కూడా నీకు అలాంటి ఆనందం నుంచి దేవుడు నిన్ను
ముందుకు నడిపిస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను నడిపించాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఆయన యందు ఆనందించాలి, ఆయన యందు సంతోషించాలి. ఆయన యందు నువ్వు ఆనందించి సంతోషించావంటే ఖచ్చితంగా నీ జీవితమును దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థలముల్లో నింపాలనుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సరే దేవుని యందు ఆనందించు. దేవుడు నిన్ను గొప్ప మేలులతో ఆశీర్వదించి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, ఉన్నతమైన అధికారిగా ఉంచుతాడు, ఉన్నతమైన సేవకుడుగా ఉంచుతాడు, ఉన్నతమైన విశ్వాసిగా ఉంచుతాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఆయన యందు నువ్వు ఆనందించు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.